వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. కొండా సురేఖ గారి ఇష్యూ అండ్ అలాగే నాగార్జున గారి ఇష్యూ అయితే అటు రాజకీయంగాను, ఇటు ఇండస్ట్రీ పరంగా కూడా చాలా ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సో, ఈ ఇష్యూ గురించి మనం మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. ఆయనతో మాట్లాడి డిస్కస్ చేద్దాం ఈ ఇష్యూ గురించి. సార్, కొండా సురేఖ అండ్ నాగార్జున గారి ఇష్యూలో చూసుకుంటే, కొండా సురేఖ గారి మీద 100,00,00,000 పరువు నష్టం దావా వేశారు నాగార్జున గారు. సో, ఆవిడ 100,00,00,000 కట్టేదాకా ఇంకా ఈ కేసు ఇంతే నడుస్తూ ఉంటుందా? ఏం జరగబోతుంది ఈ కేసులో? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఆయనకి మొత్తం టోటల్‌గా ఆయన పరువు భంగం కలిగిందని చెప్పి డిఫర్మేషన్ ఫైల్ సూట్ చేశాడు. ఇవాళ నాకు తెలిసిన ప్రకారం డిఫర్మేషన్ సూట్. అంటే డిఫర్మేషన్ సూట్ అంటే క్రిమినల్ సూట్ క్రిమినల్ చేశారు. ఆయన క్రిమినల్ చేశారు. దాంట్లో శిక్ష పడతది. ఓకే. డబ్బుండదు. డబ్బుండాలంటే 100,00,00,000కి గవర్నమెంట్‌కి ఫీజు కట్టాల. 100 క్రోర్స్‌కి కొన్ని కోట్ల రూపాయలు ఫీజు కట్టాల. 100,00,00,000 రూపాయలు పరువు నష్టం దావా వేయాలంటే. ఇస్ ద నంబర్ 1. ఓకే. డిఫర్మేషన్‌కి డబ్బులు అవసరం లేదు. డిఫర్మేషన్ ఇవాళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఈవినింగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. నాగార్జున గారు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఆయన ఏదైతే మొత్తం టోటల్‌గా ఏదైతే ఇస్తున్నాడో ప్రాథమికంగా అన్నీ ఇచ్చిన తర్వాత ఆమె మొత్తం టోటల్‌గా దానికి ఆమెకు సమన్స్ వెళ్తాయి. ఆమె వచ్చి దానికి ఎందుకు అన్నారు? ఏంటి? అసలు ఎవిడెన్స్ ఏంటి? ఏ ప్రాతిపదికన అన్నారు? ఎక్కడన్నారు? ఎవరి ద్వారా అన్నారు? ఏ విట్నెస్‌లన్నీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆమెకుంటుంది. ఓకే. ఇది ప్రాసెస్. చట్టం తన పని తాను చేసుకుపోతుంటది. ఇప్పుడు ఆమె అన్నందుకు ఆమె కూడా చూపించాలి. అలాగే ఆయన వేసుకున్నందుకు ఆయన కూడా ప్రూఫ్స్ చూపించుకోవాలి. అది. ఓకే. సార్, కొండా సురేఖ అండ్ నాగార్జున గారి ఇష్యూ మీద ప్రతి ఒక్కళ్ళు స్పందించారు. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళందరూ స్పందించారు. కానీ బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే, కేవలం పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేదంటే బాలకృష్ణ గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ ఇప్పటిదాకా ఈ ఇష్యూ మీద మాట్లాడకపోవడంపై కొంచెం చర్చనీయాంశంగా మారుతుంది బయట. సో, దీని గురించి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఆళ్ళకి తిరిగిపోయి ఉండొచ్చు. అంటే అసలు చూడకపోయి ఉండొచ్చు టీవీలో. అంటే ఒకటి ఇండస్ట్రీ అది సార్. చూడకపోయి ఉండొచ్చు. రెండోది దీంట్లో కుట్రకోణం దాగుంది. ఇది ఒక పొలిటికల్ డ్రామా అని చెప్పేసి కూడా చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఆళ్ళిద్దరూ పొలిటికల్ లీడర్సు. ఇక్కడ పొలిటికల్‌గా నడుస్తుంది. ఈ మొత్తం ఇండస్ట్రీ అంతా ఇంతకుముందు మరి మా ఆళ్ళ అక్కగారి మీద ఆళ్ళ చెల్లిగారి మీద మాట్లాడేటప్పుడు ఎవరు రాలేదు. అవును. అలాగే రేణు దేశాయ్ గారు మాట్లాడేటప్పుడు ఎవరు రాలేదు. భార్య మీద మాట్లాడేటప్పుడు రాలేదు. అవును. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు రాలేదు. రజనీకాంత్ గారు మాట్లాడుతున్నప్పుడు రాలేదు. ఈ ఇండస్ట్రీ అంతా వచ్చింది అంటే దీని వెనకాల కేటీఆర్ గారు ఉన్నారు. మొత్తం ఇండస్ట్రీని అందరిని కేటీఆర్ గారు నడిపించారేమో, కేటీఆర్ గారు సపోర్ట్‌గా వచ్చారేమో అని అనుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి అనుకోని ఉండొచ్చు. అదే. అనుకోని ఉండొచ్చు. సార్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మనం చూసాం. సో, కేటీఆర్ హయాంలో నిజంగానే లాబింగ్ జరిగిందా? ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే, ఆల్రెడీ మీకు కోల్చమని చెప్పేటప్పుడు, ఆ చట్టం మీకు కోల్చమని చెప్పేటప్పుడు మీరెందుకు కోల్చట్లేదు? ఏ రీజన్‌లో కోల్చలేదు అనేది కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఓకే. నంబర్ 1. ఆ రోజు అది కోల్చకపోవడానికి, ఈరోజు కోల్చడానికి 2 కారణాలున్నాయి. దాంట్లో ఎఫ్టీఎల్‌లో ఉంది కాబట్టి 3 ఎకరాలు 30 గుంటలు ఉంది కాబట్టి నేను కూల్చాను అని చెప్పేసి రంగనాథ్ గారు క్లియర్ కట్‌గా చెప్పారు. అవును. అప్పట్లో మీరు ఆల్రెడీ మీరు ఒళ్ళో గోడ కొట్టారు బుల్డోజరు. తర్వాత మళ్ళా మీ ఏం రాజకీయం జరిగింది? తర్వాత ఎందుకు మీరు కోల్చలేదు అనేది తప్పు కేటీఆర్ గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే దాంట్లో చాలా క్లియర్‌గా చెప్తుంది. ఆల్రెడీ ఎఫ్టీఆర్‌లో బఫర్ జోన్‌లో ఉంది అని చెప్తుంది. కనుక మరి గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. రెండోది డ్రగ్స్ విషయంలో అందరూ క్లీన్ చిట్ ఇచ్చేటప్పుడు ఆళ్ళందరిని తీసుకెళ్ళి పరువు ఎందుకు తీశారు? ఆ రోజు డిఫర్మేషన్. ఈరోజు పడుతున్న డిఫర్మేషన్‌లో ఆ రోజు మీరందరూ డిఫర్మేషన్ ఎందుకు ఎయలేకపోయారు? ఇప్పుడు ఏ విషయం వచ్చినా డిఫర్మేషన్ ఏస్తాననుకునే అవును. వాళ్ళు, ఆ రోజు అంతమందిని 15 రోజులు పుంకాలుగా మొత్తం టోటల్‌గా టీవీల్లో తీసి పరువులు తీసినప్పుడు, డ్రగ్స్ తీసుకున్నారు, ఇండస్ట్రియల్ డ్రగ్స్ అంటప్పుడు మీరు ఎందుకు డిఫర్మేషన్ ఫైల్ చేయలేకపోయారు? అసోసియేషన్ నుంచి ఫైల్ చేయలేకపోయారు, మామూలు వ్యక్తిగతంగా ఫైల్ చేయలేకపోయారు. ఇంతకుముందు మరి ఎంతోమందిని ఎన్ని మాట్లాడుతున్నా మరి డిఫర్మేషన్ ఫైల్ చేయలేకపోయారు. అంటే ఇది ఇక్కడ మొత్తం టోటల్‌గా కుట్ర కోణం దాగి ఉంది. ఆ కుట్ర కోణం దాగి ఉంది కాబట్టి ఆ కుట్ర కోణంలో భాగమే జూనియర్ ఎన్టీఆర్ ఇది మన బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించలేదు. పొలిటికల్ టర్న్ ఉంది అనేది భావిస్తున్నారు. ఓకే సార్. అనుకుంటున్నాను నేనైతే. ఓకే సార్. సార్, హైడ్రా ఏ బడా హీరో ల్యాండ్స్‌ని గానివ్వండి, లేదంటే బిల్డింగ్స్‌ని కానీ ఏది టచ్ చేయలేదు. కానీ ఎన్ కన్వెన్షన్‌ని మాత్రం కూల్చేశారు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే బయట గూడా చర్చ ఏం నడుస్తుందంటే కొంత డబ్బు డిమాండ్ చేశారు రేవంత్ గారు. సో, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆయన కూల్చేశారనేది జరుగుతుంది బయట ప్రచారం. దీని గురించి మీరేం చెప్తారు? అది ప్రచారం అని మీరే చెప్పారు కదా! అది వాళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ రూల్స్ సో, ప్రకారంగా రూల్స్ ప్రకారం హైకో ఇదంతా హైకో హైకో జరిగింది అనంటారు. హైకోర్ట్‌కెళ్లారు కదా! హైకోర్ట్‌కెళ్తే హైకోర్ట్ వారు మరి ఏమి ఇవ్వలేదు కదా! స్టే ఇవ్వలేదు కదా!
ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం అయితే జరిగింది అదే సార్. నేనేమంటున్నానంటే, ఎక్కడ ఏం జరిగింది ఏంటంటే చట్టం దాని పని తను చేసుకుపోతుంటుంది. మనం డబ్బులు అడిగారా, అడగలేదా, డబ్బులు ఇంకోటా అనేది అది వాళ్ళెవరు రేవంత్ సర్కార్ చెప్పాలి. ఇప్పుడు కొంతమంది కూడా అంటున్నారు, మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడిచ్చారా అని అంటున్నారు. ఇది వాస్తవం కాదు కదా! ఇప్పుడు ఆమెకున్న బాధ ఆమె ఓన్లీ పొలిటికల్ మీకు ఒక్కటి వినండి బాగా సురేఖ గారు మాట్లాడిన మాటల్లో అక్కడ అంతకుముందు ముందు జరిగిన సిట్యుయేషన్‌లో ఒక ఎంపీ రఘునందనరావు గారు, "అక్క మీ చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో పడుతున్నారు. వాళ్ళు నేసిన నేతని మీకు ఇస్తున్నానక్క. మీరు వాళ్ళకి న్యాయం చేయండి అక్క" అని చెప్పాడు. అక్కా, తమ్ముళ్ళకి మీరు వాళ్ళు సాది ముబారక్ అని పెడతారా? టీఆర్ఎస్ వాళ్ళు తప్పే కదా ఇది. దాన్ని ఆమె ప్రశ్నిస్తూ, బాధపడుతూ, కన్నీళ్లు పెడుతూ, ఆడబిడ్డ బీసీ మహిళ కన్నీళ్లు పెడుతూ ఆమె ఏం చేసింది, కేటీఆర్ గారి మీదది అనుకోకుండా ఆవేశంలో అటు తిరిందో, ఇది మొత్తం టోటల్‌గా ప్లేయిజ్ డ్రామా. ఓకే. టీఆర్ఎస్ వాళ్ళు తప్పించుకొని ఆమె ఆళ్ళ మీద పడిపోయింది. అటు పడిపోవడంతో వీళ్ళు సైడ్ అయిపోయి ఇక్కడ మొత్తం టోటల్ సినిమా వాళ్ళందరినీ రెచ్చగొట్టారు అనేది కొంతమంది. సో మొత్తం ఈ రెచ్చగొట్టడం ఏదైతే జరిగిందో ఆమె మరి ఆడబిడ్డని ఎందుకు మరి పట్టించుకోలేదు? ఆమె మీద వచ్చిన మరి వార్తను మీరు ఎందుకు ఖండించలేదు? ఆమె ఆడబిడ్డ కాదా? ఆమె బీసీ మహిళ కాదా? 2 సార్లు మినిస్టర్ కదా! 5 సార్లు ఎమ్మెల్యే కదా! ప్రజల కోసం ఉదయం నుంచి పాటుపడే వ్యక్తి కదా! మరి ఆమెనొచ్చి మీరు ఈ విధంగా అనవచ్చా? మరి ఒక్కరైనా ఖండించారా? ఒక్కరైనా ఆమె వాదనలో తప్పు ఇది ఇలా పెట్టకూడదని అన్నారా? ఆమె వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఆమె. ఆమె సినిమా ప్రొడ్యూసర్ కాకుండా లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది తప్పు. ఇలాంటి తప్పుడు విధానాలు అనుకోకుండా జరుగుతాయి. ఓకే. చట్టం ఏం జరుగుతుందో చట్టం చెప్తుంది. వాళ్ళు లీగల్‌గా వాళ్ళు ఫైట్ చేయొచ్చు. వాళ్ళేమైనా ఉంటే వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. ఇట్స్ రూట్. మనం చెప్పాల్సింది మనం ఇలా జరిగిందని ఒక ఆడబిడ్డే కదా! అవును సార్. ఇప్పుడు అక్కకి, తమ్ముడికి కూడా వీళ్ళు ఇలా విధంగా ట్రోలింగ్ చేయడం ఎంతదాకా కరెక్ట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కేటీఆర్ గారు ఒక మాట, ఇది తప్పు, వాడు చేసిన వాడు ఎవడో ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ చేస్తున్నాం, ఇగో వాళ్ళని తీసుకున్నాను అరెస్ట్ చేయండి అని అనుంటే హుందాతనంగా ఉండేది. ఓకే. కానకుండా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది బాధాకర విషయం. కేటీఆర్ గారికే వదిలేస్తున్నాం. కేటీఆర్ గారు ఆలోచించుకోవాలా. కేటీఆర్ గారు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి అంతే. థ్యాంక్ యూ వెరీ ఓకే సార్. మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.